ఇడ్లీ నువ్వుల తాలింపు. ఇడ్లీ నువ్వుల తాలింపు. ఇడ్లీ పాతది, నువ్వుల తాలింపు కొత్తది. అది అన్నమాట సంగతి. ఇంకా మనకి చలికాలం వచ్చేసింది, నువ్వులు కూడా కాస్త ఎక్కువ తింటే బాగుంటుంది కదా, అందువల్ల కొంచెం కొత్తగా ట్విస్ట్ ఇచ్చి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తూ టేస్టీగా చేస్తాం. డన్. అయితే ఇడ్లీ నువ్వుల తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ నువ్వుల తాలింపు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న చిన్న ఇడ్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, పులిహోర పొడి, ఎండుమిర్చి, తెల్ల నువ్వుల పొడి, తెల్ల నువ్వులు, ఉప్పు, నూనె, పల్లీలు. అంటే మన దగ్గర నార్మల్ ఇడ్లీస్ అయినా ఓకేనే, లేకపోతే ఇప్పుడు కొంచెం ఇది కూడా ఒక ట్రెండే, నార్మల్ ఇడ్లీనే బటన్ ఇడ్లీలా చిన్న బుజ్జి బుజ్జి ఇడ్లీ లాగా చేసుకోవడం ఆ పిండితోనే, అది కూడా ఒక ట్రెండే కదా, కొత్తతనమే కదా. సో అలా చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం ఆరాలి ఇడ్లీలో. ఓకే, నార్మల్ ఇడ్లీ అయితే కొంచెం క్రష్ చేయొచ్చు, లేకపోతే 1:4 అలా చేసుకొని ముక్కలాగా చేసుకొని పెట్టేసుకోండి. ఓకే, దీంతో పాటు ఒక పులిహోర పౌడర్ అని, ఇన్స్టెంట్ పులిహోర పౌడర్ అని యాడ్ చేస్తున్నాను. అంటే ఇది మనకి షాప్స్ లో దొరుకుతుంది. ఇది ఎలా ఉంటుందంటే ప్రవీణ గారు, మన చింతపండు గుజ్జుని చాలా దగ్గరగా చేసి దాంట్లో కొన్ని మసాలాస్ వేసేసి డ్రై చేస్తారు అనమాట. అది పౌడర్ ఫామ్ లాగా అయిపోతుంది. ఈ పౌడర్ మనకి చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇడ్లీలో కలుపుకోవచ్చు, అలాగే అన్నంలో కూడా చేసుకోవచ్చు. జనరల్లీ అన్నంలోనే ఇన్స్టెంట్ పులిహోర పొడి ఇది మనకి రెడీమేడ్ దొరుకుతుంది. ఒకవేళ అది ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలిస్తే మీరు చేసేసుకోవచ్చు, అంతే కదా. ఓకే, డన్. అది ఇన్స్టెంట్ పులిహోర పొడి రెడీగా ఉంది. ఇంకా ఇప్పుడు మిగతా ఉన్న చిన్న చిన్న తాలింపులు, జనరల్లీ మనం ఉన్న తాలింపులే అన్నమాట. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ నువ్వుల్ని కొంచెం వేయించుకొని పక్కన పెట్టేస్తాం. పొట్టుతో ఉన్న నువ్వులైనా వాడవచ్చు, బాగానే ఉంటుంది. సగం తెల్ల నువ్వులు, సగం నల్ల నువ్వులు రెండు కలిపి కూడా వాడవచ్చు. ఇన్ని ఆప్షన్స్ మన ఇష్టం, మనకి ఏవి దగ్గరలో ఉన్నాయి, ఏవి అవైలబిలిటీ ఉన్నాయో అది చేసుకోవచ్చు. వేడి తగిలితే చాలు. సో ఇడ్లీలో నేను కొంచెం ఈ మధ్య ట్రై చేసింది ఏంటంటే గోంగూరతో కూడా ఇడ్లీ చేశాను అనమాట. అంటే గోంగూరతో తాలింపు చేసి ఇడ్లీ చేశాను. అది ఇంకొకసారి చూద్దాం. అవునా? బాగుంటుంది. సో ఇలా ఇంట్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. సక్సెస్ అయిన కొత్త ప్రయోగం మా దగ్గర ఇప్పుడు మన వ్యూవర్స్ తో షేర్ చేసుకోవాలా అనిపిస్తుంది అనమాట. అలాంటివి తొందరగా చేసేయాలని. అదే, ఈరోజు మీ ఇంట్లో మీరు కొత్త వంటలు ట్రై చేస్తారంటే అందరు రెడీగా ఉంటారేమో. ఇవాళ ఏదో రెసిపీ చూస్తారనమాట, అన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి కదా ఫోన్ లో. ఓకే, చాలు ప్రవీణ, మళ్ళీ చట్పట్లాడితే చాలా తొందరగా ఇదైపోతుంది. వేయించిన నువ్వులు 2 స్పూన్ అంతా నూనె. ముందు పల్లీలే వేసుకుందాం, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి పల్లీలకి. తర్వాత పోపు దినుసులు. సో ఇవి లంచ్ బాక్స్ లో డిన్నర్ స్కిప్ చేస్తున్నాం అనుకోండి, ఇలా కొంచెం చేసుకొని తింటే చాలా లైట్ గా కూడా ఉంటది, అలా కొంచెం వెరైటీగా కూడా అనిపిస్తుంది. ఓకే, పిల్లలకి బాక్స్ లో బాగుంటుంది. పోపు దినుసులు, కొన్ని ఎండుమిర్చిలు, ఇందాక మనం మాట్లాడుకున్న పులిహోర పౌడర్, అలాగే కరివేపాకు. ఇప్పుడు ఇడ్లీ వేసేసి ఆఫ్ చేసి. ఓకే, కొంచెం ఉప్పు. పులిహోర పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది ప్రవీణ గారు, అలాగే ఇడ్లీలో కూడా మనం ఉప్పు వేసుకుంటాం కదా. కొంచెం బాగా అదంతా
అదంతా ఆ పౌడర్ అంతా ప్రతి ఇడ్లీకి కూడా కోట్ అవుతుంది. అంతవరకు కొంచెం మనం కొంచెం డెలికేట్ గా కలుపుకోవాలి. Yes. ఎందుకంటే ఇవి కొంచెం ఇరిగిపోతే అని టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు తెల్ల నువ్వుల పౌడర్. ఓ, ఉట్టి నువ్వులు వేయటం కాదు, పౌడర్ కూడా వేస్తామా? ఈ హీట్ కి సరిపోతుంది ప్రవీణ గారు. ఇవి కొంచెం ఆఫ్ చేసుకున్నాక కలుపుకునే చాలా సరిపోతుంది. Okay. ఆల్రెడీ మనం నువ్వులు వేయించాం కాబట్టి వేయించిన నువ్వులు ఇప్పుడు యాడ్ చేయాలి. ఇడ్లీ తాలింపు, నువ్వుల తాలింపు కదా. సో నువ్వులు అలాగే తాలింపు ఎక్కువనే ఉండాలన్నమాట. మ్మ్. పోపు దినుసులు ఇవన్నీ ఎక్కువనే ఉండాలి. అవి తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ప్రవీణ గారు, ఇడ్లీ నువ్వుల తాలింపు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, సో వేడి వేడిగా ఉన్నాయి. ఇడ్లీ నువ్వుల తాలింపు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చిన్న చిన్న ఇడ్లీలు, పోపు దినుసులు, కరివేపాకు, పులిహార పొడి, ఎండుమిర్చి, తెల్ల నువ్వుల పొడి, తెల్ల నువ్వులు, ఉప్పు, నూనె, పల్లీలు. ఇడ్లీ నువ్వుల తాలింపు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో తెల్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి వాటిని ఇప్పుడు పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్లో కొద్దిగా నూనె వేసుకొని అందులో పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై అయిన తర్వాత పులిహార పొడి వేసుకోవాలి. తర్వాత దానిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న ఇడ్లీలు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీలు అన్నిటికీ మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత తెల్ల నువ్వుల పొడి కూడా వేసి బాగా ఫ్రై చేసి తర్వాత ముందుగా వేయించిన తెల్ల నువ్వులు కూడా వేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన తెల్ల నువ్వుల తాలింపు రెడీ.